కర్నూలు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతి నెల వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండడంతో సమస్య మరింత తీవ్రతరమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రవాణా శాఖ అధికారులు ఆటోలకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని పోలీసులు మండిపడుతున్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతోన్న ట్రాఫిక్ కష్టాలతో నగరవాసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతున్న రోడ్ల విస్తరణ చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలిచిపోతుండటంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. కర్నూలు నగరంలో అధికారుల అంచనా ప్రకారం 20 నుంచి 25 వేల ఆటోలు తిరుగుతున్నాయి. శివారు గ్రామాల నుంచే క్యాబ్లు, 7 సీటర్ ఆటోలను కలుపుతుంటే కర్నూలు నగరానికి వచ్చిపోయే ఆటోల సంఖ్య 50,000 దాటుతోంది. అయితే బస్సులు తిరిగే ప్రధాన రహదారులు మినహా గత 15 ఏళ్లుగా రోడ్ల విస్తరణ ఎక్కడా జరగలేదు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ట్రాఫిక్ సమస్య పెరగడానికి రవాణా శాఖ అధికారులే కారణమన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా శాఖ అధికారులు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కొత్త ఆటోలకు అనుమతులిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ట్రాఫిక్ సమస్య ఉండేది నిజమేనో, దాదాపు 20,000 ఆటోలు దాదాపు తిరుగుతుంటాయి. ఈ మధ్య కూడా ఆటో డ్రైవర్లతో కూడా వాళ్ళకు కూడా అవగాహన సదస్సులు పెడుతున్నాము. రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలపకూడదు, ట్రాఫిక్ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ట్రాఫిక్ సమస్యపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో రంగంలోకి దిగిన ఎస్పీ రవికృష్ణ ఆటో డ్రైవర్లకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా పరిస్థితి మళ్లీ యథాతథంగానే మారింది. అన్ని శాఖల అధికారులు కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. కొన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మధ్య డివైడర్లు నిర్మించడం, ఫుట్పాత్ పై దుకాణాలు తొలగించే కార్యక్రమాలు నిర్వహించారు. అయినా సమస్య ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఆటోల రద్దీ కర్నూలులో మునుపటి చూసుకుంటే కర్నూలులో ఈ మొత్తం చూసుకుంటే కూడా బస్సులు కానీ బైకులు కానీ ఏం కనపడవు, మొత్తం ఆటోలు కనపడతాయి. చాలా ఇబ్బందిగా ఉందండి. అని ముందర షెడ్లు వేసుకొని కానీ లేకుంటే ఇంకోటి బండ్లు పెట్టుకొని కానీ బిజినెస్ చేయడం వల్ల రోడ్డు డివైడ్ చేసినా కూడా లాభం లేకపోయింది. ఈ ఆటోలది రద్దీ ఎక్కువైపోయింది సార్. ఎందుకంటే ఇది క్రమబద్ధీకరణ చేయాలంటే చాలా కష్టము. కర్నూలులో పెద్ద పెద్ద కంపెనీలు పడితే ఆటో డ్రైవర్లు చాలా మంది ఆటోలు వదులుకొని కంపెనీలో పని చేసుకుంటారు సార్. నగరంలో ఆటోల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సార్ చాలా వరకు. ట్రాఫిక్ నివారణకు పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేక చేతులెత్తేసిన పోలీసులు ఆఖరికి ట్రాఫిక్ సమస్య సృష్టించే ఆటోల నెంబర్లు నమోదు చేసుకుని లేదా ఫోటో తీసి తమకు వాట్సాప్లో పంపించాలంటున్నారు పోలీసులు.